ఈరోజు క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నాను. చివరి వరకు నా వీడియో ఫాలో అవ్వండి. క్యాప్సికమ్ పీసెస్ కానీ కట్ చేసుకుంటాం. ఈ విధంగా కట్ చేసుకొని ఇది ఒక బౌల్లో తీసుకుంటాం. దానికి పన్నీర్ కర్రీకి ఒక పేస్ట్ చేసుకోవాలి. 3 టమాటాలు తీసుకొని అల్లం పచ్చిమిర్చి అంతే పేస్ట్, ఇవి పేస్ట్ చేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకొని ఇది ఒక పక్కన తీసుకుంటాం. పన్నీర్ తీసుకుంటాం. పన్నీరు క్యూబ్స్ కింద కట్ చేసుకొని పచ్చిగా ఏ పక్కర్లేదు, పన్నీరు పచ్చిగా కర్రీ వండుతాను ఈరోజు. అంటే చివరి వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కస్తూరి మేతి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఆయిల్ వేసుకొని 15 మినిట్స్ రెస్ట్ ఇస్తాము. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ టైం కూడా తీసుకుంటాం. 10 మినిట్స్లో మీ కర్రీ రెడీ అయిపోతుంది. కడాయి తీసుకుంటాం. కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, లవంగ, దాల్చిని, తేజ్పత్త వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత మనం పన్నీరు 15 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ కడాయిలో వేసుకుంటాం. ఈ పన్నీర్ క్యాప్సికము వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోవద్దు, ఫుల్ ఫ్లేమ్లోనే ఉండాలి కూర, లేదంటే పన్నీర్ ఇరిగిపోతుంది కదా. ఈ విధంగా అటు ఇటు తిప్పి నూనె మీదకి తేలిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు బాయిల్ చేసుకొని వేసుకోవాలి. సలట్ నీళ్ళు వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. బాయిల్ చేసి వాటర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి మూత పెట్టేసుకొని దించిన ముందు మనం గరం మసాలా, కొత్తిమీర, నెయ్యి వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మసాలా అంతా బాగా పడుతుంది. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఇంట్లోనే చేసి చూడండి.